నేటితో యూపీలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ముగియనుంది. కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వెళ్లి తరించారు. పవిత్ర పుణ్యస్నానం ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. హీరో శ్రీకాంత్ భక్తితో సతీ సమేతంగా ప్రయాగ్రాజ్కు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారు. త్రివేణి సంగమానికి వచ్చిన హీరో శ్రీకాంత్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. మహాకుంభమేళా చివరి రోజు ముఖ్యంగా కొన్ని గంటల్లో ముగుస్తుంది మహాకుంభమేళా పర్వదినం. ఆధ్యాత్మికంగా దాదాపు 45 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పండుగ ముగింపు రోజు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ప్రముఖులు వచ్చారు. ఇప్పుడు మనతో పాటు హీరో శ్రీకాంత్ గారు అండ్ దంపతులు ఇక్కడికి రావడం అన్నది కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఇప్పుడే వారు త్రివేణి సంగమానికి స్నానానికి వెళ్తున్నటువంటి సందర్భం అనుకోవచ్చు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా ఉంది సార్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ బట్ ఈ అట్మాస్ఫియర్ అండ్ ఎలా అనిపిస్తుంది? కళ్ళలో కూడా ఊహించలేమండి. ఎందుకంటే ఒక అదృష్టం ఇక్కడ రావడం అనేది ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేస్తున్నాం. బట్ ఈరోజు మాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ సర్వీస్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే ఇంత జనం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత చూడడం. ప్రయాగ్రాజ్ అంతకుముందు నేను ఒకసారి వచ్చాను. బట్ ఈ కుంభమేళాకి రావడం అనేది 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం అనేది ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇక్కడ మాకు నిజంగా మామూలుగా అయితే కనుక వచ్చే ఛాన్స్ లేదు. అలాగే సత్యనారాయణ గారు డిఐజీ ఆయన ప్రోత్సాహంతో ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఆయన లేకపోతే మేము ఇక్కడ వరకు ఇంత ఇదిగా వచ్చేవాళ్ళం కాదేమో. అండ్ తెలుగు వాళ్ళకు మాత్రం స్పెషల్ గా అందరికి హెల్ప్ అనుకోవచ్చు. ఇక్కడ సార్ కనపడారు సార్, అసలు టైంలో కనపడారు. చాలా హెల్ప్ చేశారండి నిజంగా ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా మాకు. ఎందుకంటే సెలబ్రిటీస్ అనేవాడికి ఎంతమంది మీద పడిపోతారో తెలుసు కదా జనాలు. అటువంటిది మమ్మల్ని గాడ్ చేసుకుంటూ చక్కగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి స్నానానికి రావడం జరిగింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. అది చూడండి, వెళ్తాండి ఒక 66 crores కోట్ల జనం. ఇంకోటి ఏంటంటే మన ఇండియా కల్చర్, మన సనాతన ధర్మం అనేది ఇది చూస్తే మొత్తం ఇండియా అంతా ఏకమైపోయిందా ఇక్కడ అనే ఫీలింగ్ అనేది వస్తుంది. నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉంది. సార్, మేడం మీరు నిజంగా రియల్లీ ఇద్దరు ఇక్కడ రావడం అన్నది ఎర్లీ మార్నింగ్ ఇద్దరు సార్ నాకు చెప్పారు ఇలా వస్తున్నారమ్మా అని. అంటే సో నైస్ సార్. మేడం ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అదృష్టం అండి. ఈ రోజు అది మహాశివరాత్రి రోజు వచ్చి మేము ఇక్కడ స్నానాలు అయ్యి చేయడం అనేది నిజంగా భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే అది అయ్యేది కాదు. ప్లస్ ఇంకొకటి అన్నిటికంటే ఏంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, గవర్నమెంట్ వాళ్ళు కూడా అసలు చాలా మంచి ఏర్పాట్లు అన్నీ చేశారు. అసలు చూస్తున్నాం, అసలు కొన్ని కోట్లాది మంది వాళ్ళ అసలు చాలా మంది వచ్చి ఉన్నారు. అండ్ వాళ్ళ ప్రిపరేషన్ కానీ అంత అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అసలు ఈవెన్ హాస్పిటల్స్ నుంచి అన్ని కేర్ చాలా బాగుంది అసలు. అండ్ రియలీ ఇది ఏంటంటే మనం ఇండియాకనే కాదు ఒక ప్రపంచానికి ఒక పెద్ద పండగలాగా ఉంది నిజంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే. చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్ డే వచ్చి మేము ఇక్కడ ఇది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హాయిగా ఉంది. సార్, ఇప్పుడు ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు మీరు త్రివేణి సంగమంలో స్నానం అయిన తర్వాత మీరు ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ ఇక్కడ ఎందుకంటే ఇది ఎంతకంటే అవకాశం మాకు ఇంకా మళ్ళీ ఈ జన్మలో జరగదు కాబట్టి ఓన్లీ దీనికి స్నానం కోసం వచ్చాము. అదే ఇది చూసుకుని మళ్ళీ బయలుదేరిపోవడం హైదరాబాద్కి. అండ్ మేము ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు యాజ్ ఏ ఇండియన్ మనం చాలా జాగ్రత్తలు చెప్తున్నారు, డిపార్ట్మెంట్ చెప్తున్నారు. మీరు చెప్పాలనుకున్నటువంటి ఒక మంచి సజెషన్ అంటే నిదానమే ప్రధానం అంటారు కదా, అలా కొంచెం నిదానంగా అన్నీ చేసుకుంటూ ఉంటే ఏ ఒక యాక్సిడెంట్స్ ఏది రాకుండా కొంచెం అందరికీ ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది అని నేను భావిస్తున్నాను. అది అందరూ పాటించాలని కూడా భావిస్తున్నాను. సార్, మీరు ఒక మాట చెప్పండి సార్, ఇక్కడికి వచ్చే పబ్లిక్ కి ఒక డైరెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తారు. వాళ్ళకి సహకరించండి. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. మనం కూడా పర్ఫెక్ట్గా ఉంటే కనుక అన్ని పర్ఫెక్ట్గా జరుగుతాయి. చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ ఇటువంటి కానీ ఏమి జరగవు. నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ ఇంత జనాల్ని ఒక మెయింటైన్ చేయడం అనేది గవర్నమెంట్ ఇస్ ద హ్యాట్స్ ఆఫ్ టు యోగి గవర్నమెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ పాటించి నిదానంగా వచ్చి అందరూ కూడా త్రివేణి సంగంలో స్నానం ఆచరించాలి. అందరూ కూడా ఇది సలహా అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామంటూ హీరో శ్రీకాంత్ గారు, నటి ఊహ గారు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ కళా ప్రయాగ్.
संगम शुरू होकर 40 बोट देंगे सर। संगम से 40 बोट आ जाएंगे सर। हाँ, बस हमारा सर नाम है मलखान साहब। इनका नाम क्या है? निशान। लेके जा रहे हो क्या? निशान। अरे यार ये बोट इधर बुलाओ नहीं इधर आओ।